అందరికీ నమస్కారాలు. వచ్చిన మీడియా మిత్రులందరికీ. జనరల్గా ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా పిలిస్తే వేణు పిలవగానే వెంటనే రావాలనిపించింది. కూర్చొని ఏం మాట్లాడుతామంటే సినిమా చూడండి, అలా ఉంది ఇలా ఉంది రివ్యూ అని. కానీ వీళ్ళ కన్నీళ్ళు, వీళ్ళ ఆనందం, వీళ్ళ ఎమోషన్ సరిపోతుంది సవాలు. అంటే నేను తీసిన సినిమాకి ఎమోషన్ అవడం ఓకే, బట్ ఎక్కడో ఉన్న మట్టిలో మాణిక్యం అంటున్న మనోడు బోసు ఇంత మంచి సినిమా తీస్తే ప్రతి ఒక్కళ్ళు ఎమోషనల్ ఫీల్ అవుతారు. చాలా రేర్గా కుదిరింది. అంటే అసిస్టెంట్ దగ్గర నుంచి లిరిక్ రైటర్లు, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అందరూ ఎమోషనల్ అవుతున్నారు. చాలా రేర్ మూమెంట్. చాలా చాలా ఫ్యూ ఫిల్మ్స్కి ఇలాంటి వైబ్రేషన్స్ కుదురుతాయి. బోసు బోసు అనగానే మోసు పగిలిపోతాడు. ముఖం వేసే చెల్లి గారి పేరు బోసు. అలా మనోడు బాక్సులు బద్దలు కొడతాడు, నోసులు కాదు. నువ్వు అమీర్పేటలో ఇంకా నిజంగా నీ కాన్ఫిడెన్స్కి నాకు యాజ్ ఎ డైరెక్టర్గా ఓపిక పుట్టింది తమ్ముడు. నేను అందుకని సినిమా సక్సెస్ అవ్వగానే నేను ఫస్ట్ వేరుకి నీకు కాల్ చేశాను. నువ్వు సూట్ కట్టు, లుంగి కట్టుకో, ఏమైనా కట్టుకో. నీలో ఎంత ఆనెస్టీ ఉందంటే నిజంగా ఒక ఆర్నారాయణ మూర్తి గారిని చూసినప్పుడు ఒక ఒరిజినాలిటీ ఉందో చూసారా, అలా అంత ఆనెస్ట్గా ఉన్నాడు మనోడు. అంటే ఎక్కడ ఫేక్ లేదు, ఎక్కడ పిఆర్ స్కిల్స్ లేవు. ఎవరు మాట్లాడుతున్నా సరే విజిల్స్ వేసేస్తున్నాడు. వెళ్ళి హీరో మాట్లాడుతున్న విజిల్ వేస్తున్నాడు, ఫిల్మ్ మేకర్ మాట్లాడుతున్న విజిల్స్ వేస్తున్నాడు. తన డైరెక్టర్ విషయాన్ని మర్చిపోయి అంత ఎంజాయ్ చేస్తాడు. నీకు సక్సెస్ ఎందుకు తమ్ముడు. బోసు బాక్సులు బద్దలు కొడతానే వాడు. వి లవ్ యూ సో మచ్. వేణు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ. ఇక్కడ రాగానే జనరల్గా నేను ఒక అరగంట ఉంటుంది అని చెప్పారు వేణు. నాకు వేణు చాలా ఇష్టం, అలా అనుకుంటాడు. సో రాగానే ఫస్ట్ నా రాంబాయికి మెసేజ్ చేశాను. మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, రాంబాయికి నేను రాలేదు, చాలా ఎమోషనల్గా జరుగుతుంది, నన్ను క్షమించు. ఈ ఫ్యామిలీ ఫంక్షన్ ఇది ఇంకో ఫ్యామిలీ ఫంక్షన్, నేను ఫ్యామిలీ పార్ట్ అయిపోయానని చెప్పాను. రిప్లై రాలేదు. రాంబాయి అర్థం చేసుకో. సో వేణు, జనరల్గా నేను గుంటూరులో ఉన్నప్పుడు సినిమాలు చూసి డైరెక్టర్ అవ్వాలని వచ్చి డైరెక్టర్ అయ్యాను, సినిమా చేస్తున్నాను. బట్ ఈ సినిమా ఈవెంట్కి వచ్చాను. ఈ సినిమా గురించి ఉన్న నేను ప్రొడ్యూసర్ అవ్వాలని అంత ధైర్యాన్ని ఇచ్చవుతున్నాను ఫస్ట్ టైం. అంటే వేణు, ఈటీవీ వీళ్ళందరూ కలిసి ఇంత మంచి రాజు వెట్స్ రాబాయి అనే సినిమా రావటం అంటే మౌత్ పబ్లిసిటీతో స్టార్స్ అక్కర్లేదు, కంటెంట్ ఎమోషన్ ఉంటే చాలు, విజువల్ ఇస్తే రెవెన్యూ ప్రూవ్ చేశారు చూసారా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వేణు ఫర్ గివింగ్ బోసు అండ్ ఈటీవీ నితిన్ బ్రదర్. చాలా రోజుల నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. మీరు ఎక్కడ స్టేజ్ ఎక్కినా సరే సక్సెస్ మీట్లోనే కనిపిస్తున్నారు. సో మీరు ఇందాక స్పీచ్లో మంచి రైటర్ కూడా ఉన్నారు తమ్ముడు. సో మీలాంటి వాళ్ళని గుర్తించిన వాపినేడి గారికి, రామోజీ లాంటి ఫిల్మ్స్ సంస్థకి చాలా థ్యాంక్స్. అండ్ సాయి మీ పార్ట్నర్, మీ అందరికీ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇందాక అక్కడి నుంచి మొదలైంది నాకు ఎమోషన్. మనోడు నిజంగా వాళ్ళ అమ్మ నాన్న ఫొటోస్ చేసినప్పుడు నేను కూర్చోలేదు, వెంటనే నిలబడ్డాను. నిజంగానే మా పేరెంట్స్ నాకు, మా మదర్ ఫాదర్, నా ఫాదర్ ఉండేవాడు వాలంటీర్ వేరే దాకా. బట్ మా మదర్ నేను రైటర్గా సోలో కార్డు లేనప్పుడే కాలం చేశారు. అప్పటి నుంచి నాకు ఆ వెలికి ఆ పెయిన్, ఆ బాధ తెలుసు. సో ఆ విజువల్ ఏంగానే అనిపించింది. నిజంగానే తల్లిదండ్రులు మర్చిపోకుండా ఎవరు కూడా జీవితంలో గొప్పవాళ్ళే ఎదుగుతారు. తప్పకుండా ఈ సంగీతం అందరూ అదే మాట్లాడుతున్నారు. ఫస్ట్ సినిమాలో గెలవాల్సిన సంగీతం, ఆ తర్వాత డైలాగ్స్, ఆ తర్వాత విజువల్స్, ఆ తర్వాత ఏదైనా కంటెంట్. ఫస్ట్ మార్కెట్లోకి వెళ్ళే సంగీతం. అలాంటి సంగీతంతో ఈ జనాన్ని కాబట్టి నీకు నిజంగా చాలా చాలా పెద్ద భవిష్యత్తు ఉంది తమ్ముడు. కీప్ ఆల్ ది బెస్ట్. అండ్ డిఓపి అందరూ వెనక నిలబడుతున్నారు. ఇంత మంచి సక్సెస్ ఇచ్చి మీరు ముందుకెళ్ళి ఇంకా చాలా మంది జనాల్లో కనబడాలి. గ్రేట్ జాబ్. అండ్ వంశీ దండిపాటి గారు, మొన్నే నేను సినిమా రిజల్ట్ తెలియకుండా ఫోన్ చేశాను. సార్ వంశీ గారు రాజా చేయి వేస్తే అన్నట్టు మీరేంటి సార్ ఎడిట్ రూమ్లో నుంచే సినిమాని జడ్జి చేస్తున్నారు అని. వేణు ఇందాక నువ్వు ఒక మాట అన్నావు, ఈ సినిమా చూసి ఎవరో ఒక నలుగురు వచ్చి సగంలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారని.
నాకు ఒక మూమెంట్ అనిపించింది, ఒక మూమెంట్ గుర్తొచ్చింది. ఫైట్ క్లబ్ అని 1999లో బ్రాడ్ పిట్తో సినిమా వచ్చింది. ఆ సినిమా రాగానే చాలా మంది పెద్ద పెద్ద మీడియా సంస్థలు సినిమా బాగాలేదు, డిజాస్టర్, వర్స్ట్ ఫిల్మ్, ఇలాంటి సినిమా అసలు రాకూడదు అని రాశారంట. ఓ 1-2 ఇయర్స్ తర్వాత ఆస్కార్ వచ్చిన తర్వాత బ్రాడ్ పిట్ డైరెక్టర్ అందరూ కలిసి స్టేజ్ మీద ఆ 4 సంస్థలకి థ్యాంక్స్ చెప్పింది. చదివి మరి మీ జడ్జిమెంట్ ఇది ఆస్కార్ దాకా వచ్చింది, వన్ ఆఫ్ ద కల్ట్ ఫిల్మ్ అయింది అమెరికాలో అని. సో అలా అనిపించింది. వాళ్ళ పేర్లు అయితే చెప్పొద్దు పాపం, లెట్ దెమ్ గో. బట్ మీ జడ్జిమెంట్ ఆడియన్స్ జడ్జిమెంట్ అయింది. సో శివాజీ గారికి ఇందాక అదే చెప్తున్నాను, ఆ ఫాదర్ క్యారెక్టర్ చేసిన శివాజీ గారికి మన సముద్రంలో శ్రీహరి గారిని చంపేటప్పుడు ఒక క్లోజప్ ఉంటుంది. నేను డైరెక్టర్ అయిన తర్వాత చాలా కొన్ని సినిమాలు మళ్ళీ మనం చూస్తుంటాం. సో ఆ క్లోజప్లో ఒక సీనియర్ యాక్టర్ని శ్రీహరి గారిని చంపేస్తున్న ఒక కింద ఉన్న పోలీస్ ఆఫీసర్గా ఆయన భయాన్ని, క్షమించండి సార్ తప్పట్లేదు అనే దాన్ని, ఆ రెండు ఆయన చూపించిన క్లోజప్ నాకు ఇప్పటికీ బ్రెయిన్లో ఉండిపోయింది. ఇందాక ఆయన స్టేజ్ అదే కనిపించింది. అలానే అనిత గారు, మీ అందరూ ఎమోషన్గా ఉన్నారు. అందుకే మా రామయ్య మధ్య చేశారు, అయితే ఇంట్లో తర్వాత లొల్లి అని. సో ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. మిగతా ఆర్టిస్ట్ అందరూ తర్వాత మేజర్గా అఖిల్, మీ అమ్మ నాన్న కానిస్టేబుల్, ఇందాక కోన గారు అన్నట్టు కానిస్టేబుల్ కొడుకు మెగాస్టార్ పవర్ స్టార్ అయినట్టు ఎవరు సొత్తు కాదు, టాలెంట్ ఉంటే సరిపోతుంది. సో ఫోకస్డ్గా ఉంటే సరిపోతుంది. సక్సెస్ ఖచ్చితంగా ఏదో రోజు మనం వెతుక్కుంటూ వస్తానికి అఖిల్ కూడా వన్ ఆఫ్ ద రీజన్గా నిలబడ్డాడు. అండ్ రాబాయ్, నువ్వు భవిష్యత్తులో ఎన్ని సినిమాలు చేసినా రాబాయ్ అంటే నువ్వే గుర్తొస్తా ఉన్నా. వేరే సావిత్రి గారితో నేను పోలుస్తున్నారంటే చిన్న విషయం కాదు. నిజంగానే టీజర్ చూసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు ఎంత బాగా అనిపించిందంటే ఆ అమ్మాయి చాలా హానెస్టీగా ఉంది. ఈ రెండు పాత్రలు నిజంగా ఆ ఒరిజినల్ లవ్ స్టోరీ ఉన్న క్యారెక్టర్ వెతుక్కొని మీ ఇద్దరి దగ్గరికి వచ్చి ఇచ్చింది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో తర్వాత చేతు గారు, నిజంగానే మా రవి గారు చెప్పినట్టు చచ్చిపోతే బాగుండని అంత భయంకరంగా చేశాడంటే చిన్న విషయం కాదు.